ఇవాళ నేను చేయబోయే రెసిపీ వంకాయ బజ్జీ అండి. నెల్లూరు స్టైల్ అండి ఇది. నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఇది. చాలా మందికి ఇష్టం నెల్లూరు వాళ్ళకైతే. నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ. నెల్లూరు ఫేమస్. వాష్ చేసి పెట్టుకున్న 4 వంకాయలు తీసుకొని కట్ చేసేసుకో. 4 వంకాయలు, హాఫ్ మామిడికాయ, హాఫ్ 2 టమాటాలు, మామిడికాయ తీసుకొని 2 టమాటాలు తీసుకొని మొత్తం వాష్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 6-7 నుంచి ఎండుమిర్చి తీసుకొని కట్ చేసేసుకొని వేసేసుకుంటాం కుక్కర్లో. 6 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. 2 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ కి కుక్కర్ విజిల్ అణిగే లోపల పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీకు సరిపడినంత అండి. 2 సరిపోతే మీ కారంకి 2 యాడ్ చేసుకోండి. నేనైతే 4 యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా మొత్తం మగ్గిపోయే వరకు కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం అలాగే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం స్పైసీ ఉండాలని ఆనియన్ బాగా మగ్గిపోవాలి. ఆనియన్ మగ్గితేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం అలా మగ్గిపోవాలి. మగ్గిపోయాక కుక్కర్ మూత తీసేసుకొని చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అలా చూడండి బాగా ఇదైపోయింది. ఇప్పుడు కుక్కర్ విజిల్ అణిగాక మనం కుక్కర్ మూత తీసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ అన్ని ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా మొత్తం అందులోనే వంపేసుకోవాలి మొత్తము.